ఇప్పుడు రోజు పాము వచ్చి చేస్తున్నాను కదా, దానికి వద్దమ్మా కరవకు పాలు పోసి పంపిస్తాను. ఇతను కూడా ఇంచుమించు మినీ జగన్ అక్కడ ఆ ఏరియాలో. విజయవాడ సిపి రాజశేఖర బాబు అతను ఒక మంచి కాప్. ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుగాళ్ళు చూడటానికి పిచ్చోళ్ళగా కనపడతాడు, కానీ ఎత్తుగాళ్ళు అలా ఉన్నాయి చూసారా. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అనంతబాబు గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. కానీ ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికీ ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసే పనిలోనే ఉన్నారు. అసలు చట్టం అంటే భయం లేకుండా పోయింది. దానికి తోడు ఎవరైతే సాక్షులుగా ఉన్నారో ఆ సాక్షుల్ని గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయ్యాడు, రిమాండ్లో ఉన్నాడు. సాక్షులకి డబ్బులు ఇచ్చి ప్రభావితం చేసే క్రమం. ఇప్పుడు కూడా సాక్షుల్ని నయానో భయాను బెదిరించడమా లేకపోతే లోపరుచుకోవడమా చేసే ప్రయత్నం ఉన్నాడు. ఒక వైసీపీ ఎమ్మెల్యే కూడా కీలకంగా వెనకుండి పనిచేస్తున్నానని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని గురించి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అనంతబాబు యొక్క లక్ష్యం ఏంటి? ఆయన సుప్రీంకోర్టు కీలకంగా ఇతని గురించి త్వరితగతిన విచారణ ముగించండి అన్న క్రమంలో అతనిలో ఆందోళన మొదలైంది. అట్ ద సేమ్ టైం ఏమాత్రం భయపడలేదు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు చట్టం రెండు వైపులా పదునున్నదండి. అక్కడ సరైన సాక్ష్యాధారాలు లేకపోతే వాడు మన కళ్ళ ముందు చంపేసినా కానీ రుజువు చేయలేం. దాన్ని ఈ నేరస్తులు చాలా వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అనంతబాబు అనేటువంటి వ్యక్తి పొలిటికల్గా వెరీ స్ట్రాంగ్, ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్, పైగా అనేక యుద్ధంలో ఆరితేరిన వీరుడు అంటారు. అలాగే అతను అనేక నేరాల్లో ఆరితేరిన కరుడుగట్టిన నేరస్తుడు. ఒక రకంగా ఏజెన్సీ ఏరియాలో డాన్, మాఫియా. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడికి ఇతను అత్యంత ఇష్టడు. ఇతను కూడా ఇంచుమించు మినీ జగన్ అక్కడ ఆ ఏరియాలో. అలాంటి పరిస్థితుల్లో అతనికి ప్రభుత్వ యంత్రాంగంలోనూ అధికార ప్రతిపక్షాల్లోనూ అతని సంబంధాలు ఉంటాయి. డెఫినెట్గా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డికి ఇష్టడు, వాళ్ళందరూ అతనికి అనుకూలంగా ఉంటారు. అధికార పక్షంలో కూడా కొంతమంది డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. ఇది దురదృష్టం, ఎందుకంటే వాళ్ళకి స్వార్థం. వాళ్ళు ఒడ్డుకొచ్చేసారు. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిపి అయిపోయింది. అయితే ఏంటి, వస్తే కొండ పోతే వెంటిక. ఒకసారి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత లేదా 2 సార్లు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇక జీవితంలో లైఫ్ టైం సెటిల్మెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదివరకు అట్లా కాదు. ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారు ఇలాంటి వాళ్ళుగా ఆ రోజులు కాదు కదా. రెడ్డి సత్యనారాయణ గారు, గుమ్మడి నరసయ్య గారు, జి నాగిరెడ్డి గారు అని ధర్మవరం, పుచ్చపల్లి సుందరయ్య గారు ఇలాంటి వాళ్ళు రోజులు కాదు. ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే అయితే చాలు నీ లైఫ్ సెటిల్మెంట్. కాబట్టి ఈ సోషల్ స్టేటస్ ఆర్థికంగాను సామాజికంగాను బలపడిపోతున్నావు. ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ, వాళ్ళకి దారులు తెరిచి ఉంటున్నాయి. బ్రహ్మాండమైన లైఫ్, ఒక అంగబలం అర్ధబలం ఏర్పడిపోతున్నాయి. కాబట్టి నువ్వు ఏమాత్రం దొరకని దొంగలా ఉంటే కనుక నీ సంపద భద్రంగా ఉంటుంది, నువ్వు సంపాదించుకున్నదంతా. అటువంటప్పుడు నువ్వు నీ స్వార్థం కోసం ఎవరికైనా హెల్ప్ చేస్తావు, ఎవరితోటైనా ఉంటావు. సిద్ధాంతము, పార్టీ, నేరస్తుడు, నేరం చూసినాడు వెనకాల వెళ్ళకూడదు, ఇలాంటి మంచి అలవాట్లు ఉండవు. వాడు ఏదైనా పడత్తేనే ఉంటాడు. ఏదో ఒక రకమైన అవినాభావ సంబంధమో, ఏదో రకమైన బంధుత్వమో, లేకపోతే ఏదో రకమైన ఆర్థిక సంబంధమో ఏదో ఒకటి నిన్ను ఆడికి హెల్ప్ చేసేలా చేస్తుంది. అదే క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంటే చంద్రశేఖర్ రెడ్డి అయి ఉంటాడు. ఏంటంటే కాకినాడ కాబట్టి అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు. అలాగే నీ నేరాన్ని మసిపూసి మారడికే చేయడం ఎంత కళ్ళకు కట్టినట్టు చేసినా కానీ ఆ సుబ్బారావు గారి పాపం, ఆయన మానవ హక్కులైన రాజమండ్రి లాయర్ గారు విపరీతం పోరాడి నిన్ను ఎలాగైనా మీరు ఏమైనా చేయొచ్చు, ముప్పాళ్ళ సుబ్బారావు నిన్ను మాత్రం వదలడారు. అందులో ఏం అనుమానం లేదు. సార్, ఆయనకి ఏమన్నా తర్వాత ఏమన్నా బెదిరింపులో వెళ్ళే అవకాశం? బెదిరింపు ఎవడో బెదరండి. జగన్మోహన్ రెడ్డి అయ్యాలంటే బెదరని మనుషులు వీళ్ళేం పీకుతారు ఎవరన్నా? అర్థమైందా మీకు? అయితే ఇక్కడ జైలు నిబంధనలు, జైలు అది నేను మాట్లాడుకున్నాను దాని గురించి. అతన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే ప్రభుత్వానికి చట్టం తన పని తను చేసుకుంటుంది కదా అని వదిలిపెట్టేస్తే ఒక్కొక్కసారి చట్టం పనికిమాలిన పని చేస్తుంది, పనికిమాలిన వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి కలిగి చేసినట్టు. కాబట్టి మనం చట్టాన్ని తన పని చేసుకోమని వదిలిపెట్టినా దాని మీద పర్యవేక్షణ ఉండాలి. చట్టం తన పని తను సరిగ్గా చేస్తున్నా లేదో కూడా చూడాలి. ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న వాటిల్లో ఇంకా సీరియస్గా మనం కూడా చూస్తూ ఉండాలి. ఇతనికి శిక్ష పడే వరకు కూడా విశ్రాంతి తీసుకోకూడదు, విశ్రమించకూడదు. అనంతబాబుని ఒకవేళ అతను కనుక తప్పించుకుంటే ఈ దేశ చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద, దర్యాప్తుల మీద, ప్రభుత్వాల మీద సామాన్య ప్రజలకి విశ్వాసం కోల్పోతారో ప్రతి ఒక్కడో కూడా ఒక అనంతబాబు అవ్వాలని ఉంటాడు. అర్థమైందండి? కాబట్టి సమాజ శ్రేయస్సు దృష్ట్యా భవిష్యత్ తరాల కోసమైనా సరే ఇటువంటి వాళ్ళకి శిక్ష పడేలా చూడాలి. అలాగే జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ గ్యాంగ్ని కానీ వదిలిపెట్టకూడదండి. కారణం ఏంటంటే మనం ఎన్ని నేరాలైనా చేసి విల్ఫుల్గా అంటే ఉద్దేశపూర్వకంగా
ఇప్పుడు పొరపాటున జరుగుతుంది. ఇప్పుడు యాక్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్, అవును. అది యాక్సిడెంట్లో ఎవరన్నా చేస్తే అది పొరపాటు తప్పైపోయింది. అంతేగాని నువ్వు తెగ తాగేసేళ్ళకి ఉద్దేశం అని కాదు, విల్ఫుల్, ఉద్దేశపూర్వకంగా ఆర్గనైజ్డ్. ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళని విడిచిపెడితే దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఏదో నేరం చేసి ఎలాగోలా డబ్బు సంపాదించి మోసాలు చేసి లేకపోతే కబ్జాలు చేసి దౌర్జన్యం చేసి సంపాదించుకుని దాని ద్వారా ఆ ధనాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని రక్షణ కవచంగా వాడుకుని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సంపాదించి నేరాల నుంచి బయటపడే అవకాశం మన కళ్ళ ముందు కనిపిస్తే డెఫినెట్గా సమాజం మళ్ళా అగ్గి పుట్టక ముందు మన ఆటవికులుగా ఉన్నప్పుడు ఎలాగున్నామో ఆ సమాజం వైపు వెళ్తాం. ఏంటి, ఆధునిక మానవ జీవితంలో నువ్వు ఆటవికుడిగా జీవించడం అనేటువంటిది అత్యంత దుర్లభం. ఆనాడు ఏ అవకాశం లేకుండా మనుషులు గుంపులుగా తిరిగేవారు. పచ్చి మాంసం తినేవారు, ఉప్పు అనేటువంటి తెలియదు. పచ్చి కాయలు తినేవారు, దుంపలు తినేవారు, పచ్చి మాంసాన్ని తినేవారు. ఆ రోజుల్లో కూడా కొన్ని కట్టుబాట్లు ఉండి గుంపులుగా తిరిగేవారు. వస్త్రధారణ లేదు, అన్ని నగ్నంగా తిరిగేవారు. ఆడ మగ కలిసిమెలిసి గుంపులుగా ఉండేవారు. వాళ్ళలో వాళ్ళకి కొన్ని కట్టుబాటు, ఒక ఆడ ఒక మగ అనేటువంటిది కాదు. ఒక ఆడ అందరు మగవాళ్ళకి, అందరు మగవాళ్ళు ఒక ఆడ, అలాగే అందరికీ సమానమే. తిండైనా అనుభవమైనా ఏదైనా. అలాంటి పరిస్థితుల నుంచి సమాజం వాళ్ళకి కొంత మార్పు వచ్చింది. మళ్ళీ తిరోగమనం వైపు వెళ్తున్నాం. కోర్టు తీర్పులు ఇలాంటివన్నీ వస్తున్నాయి చూడండి. ఇద్దరు కలిసి వెళ్ళిపోవచ్చు, ఇష్టమైనట్టు చేసేసుకోవచ్చు అని కూడా చెప్పి వింటున్నాం. అంటే మనం సమాజం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంక వెళ్ళేది లేనప్పుడు వెనకొస్తాం కదా. ఇప్పుడు ఈ సంధి చివరికి వెళ్తాం, రోడ్ డెడ్ ఎండ్ అయిపోయిందని ఏం చేస్తాం, వెనకొస్తాం కదా. అలాగే మళ్ళీ మనం నిప్పు పుట్టక ముందు ఆది మానవులు ఎలాగున్నారో ఆ స్టేజ్ ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణంలో ఎక్కువ హాని కలగకుండా చూసుకోగలగటమే మన విజ్ఞత. కాబట్టి ఇటువంటి నేరస్తుల్ని విడిచిపెట్టకుండా జైల్లో పెట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కొత్త ఎత్తుగడలు చేస్తున్నాడు. అతను అరెస్ట్ ఖాయమని అర్థమైపోయింది ముడుపుల కేసులో. దాని దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన విజయవాడ సిపి రాజశేఖర బాబు, అతను ఒక మంచి కాప్, రియల్ పోలీస్ అంటే నేనేరా అనేటువంటి వాడు. అటువంటి వ్యక్తిని బలహీనపరచడానికి అతని మీద కథనాలు వస్తున్నాయి. వాళ్ళ చూసారా, వాళ్ళ పేపర్లో ఆయనే, అతని మీద టార్గెట్. ఆఖరికి ఆ పిల్లసాయి కేసులో కూడా అతనే టార్గెట్. అతనికి ఏంటి సంబంధం? కానీ ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుగాళ్ళు చూడటానికి పిచ్చోళ్ళ కనపడతాడు, కానీ ఎత్తుగాళ్ళు అలా ఉన్నాయి చూసారా, చాలా దారుణంగా. కాబట్టి ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలి. అమరావతిని విధ్వంసం చేసి అమరావతి రక్షకుడిలాగా ఆ దొంగల ముఠాన్ని పంపించాడు చూసారా. అవును, మళ్ళీ నేనే వస్తానంటున్నాడు. ఎంత బరిదెగింపు, ఎంత సిగ్గులేనితనం. ఎవడేమన్నా అనుకోండి, నాకు ఎంత సిగ్గులేదు, నాకు సిగ్గులేదురా అని చెప్పేస్తున్నాడు అతను. తొందరగా అరెస్ట్ అవ్వాలన్న కుతూహలం ఏమైనా ఉందంటారా జగన్మోహన్ రెడ్డి? తొందరగా అరెస్ట్ అవ్వాలని కాదండి, అరెస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటి ఎత్తుకాళ్ళని వేస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రభుత్వం కొంచెం వెనకడుగు వేస్తుంది ఇలాంటి వాటిల్లో. ఇప్పుడు రాజశేఖర బాబు ఉన్నాడు, టార్గెట్ సాయి. ఇప్పుడు సాయి చచ్చిపోయాడు. అలాంటి ఈ దేశంలో రోజుకి 2-3 జరుగుతాయి. రోజును ఎలిమినేట్ చేస్తారు. నువ్వు కోరుకుంటావు అలాగా. ఇప్పుడు రోజు పాము వచ్చి చేస్తున్నాను కదా, దానికి పొద్దుమ్మ కరవకు పాలు పోసి పంపిస్తాను, నువ్వు కుట్టి చంపేస్తావు చూసి చూడకుండా. నేరమైనా సరే, ఇప్పుడు విషపురుగులైనా కొట్టకూడదు, నేరం అది. వైల్డ్ యానిమల్స్ జోలికి వెళ్ళకూడదు. అయినా సరే నువ్వేం చేస్తావు, కొట్టేసి ఎవరు కనపడుతున్నా అతపడతావు. అలాగా ఇలాంటి కరడుగట్టి నేరస్తులను చాలా మందిని పైకి పంపించేస్తారు టికెట్ రిజర్వేషన్ లేకుండా. అది పెద్ద ఇష్యూ కాదు, నిజంగా ఇష్యూ కాదు. మనం ఏం చేస్తాం, చట్టం అలా చేయకూడదు అని పైకి మాట్లాడతారు. ప్రతి ఓడి కూడా అని తీసేస్తాం మంచిది అంటారు. ఎందుకంటే సమాజానికి చేయటం ఓపెన్గా చెప్తుంది. చాలా మంది డిప్లొమాట్గా చట్ట ప్రకారం ఇది అలా మనం ఎంకరేజ్ చేయకూడదు అని మాట్లాడతారు. వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకెళ్ళి మైక్ కట్ట ఆఫ్ చేసి మాట్లాడితే అవన్నీ వదిలిచ్చేయాలండి బాబు, ఆడవాళ్ళు భద్రత ఉండదు, రోడ్డు మీద వెళ్ళగలమా మనం అంటారు. ఎస్, మీరు అన్నదానికి నిదర్శనం కూడా అక్కడ సిఐ నాగరాజుని అరెస్ట్ చేసినప్పుడు చాలామంది ముందుకు వచ్చారు డెఫినెట్గా. కాబట్టి అక్కడ అది పెద్ద ఇష్యూ కాదు. జగన్ ఎందుకెళ్ళాడు అతని దగ్గరికి, కులం రంగు ఎందుకు పూడ్చాడు? ఇందులో 2 రకాలు, ఇందులో రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ఆ దర్యాప్తు అధికారి ఎవరైతే ఉన్నాడో శేఖర్ బాబు మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఇప్పించారు. అతను వేగానికి పగం వేస్తారు. ఒకటి. 2, అతన్ని అక్కడి నుంచి తప్పించేయమని సస్పెండ్ చేసేయమంటారు అనమాట. అలాగే అది జరగనివ్వరు. అంటే ఎంతో కొంత బ్రేక్లు వేస్తారు. మన స్పీడ్ మనకి ఇలా వస్తున్నారండి. పైగా అధికారం మారితే మన పరిస్థితి ఏంటనేటువంటి అభద్రతాభావం కల్పిస్తారు. అదొకటి. 2, ఇక్కడ ఇతని మీద అవినీతి కథనాలు. దానివల్ల ఇంక మనం టార్గెట్ అయిపోయిన బాబు, మన జోలికి మనం జాగ్రత్తగా ఉండాలి అన్న భయం. ఇప్పుడు ఆ సిఐ గారు అరెస్ట్ అయ్యాడు, అతని మీద చర్యలు తీసుకుంటారు. దానివల్ల నిజంగా ఇంకో సిఐ ఉంటాడు, లేకపోతే ఇంకో ఎస్ఐ ఉంటాడు, ఎవడో ఇటువంటి రౌడీ షీటర్ ఉంటాడు, వాడికి కాళ్ళు ఏళ్ళు తిప్పేసి దారిలో పెట్టాలనుకుంటాడు. దేనికోసం? మిగతా ప్రజల భద్రత కోసం. వాడు ఏం చేస్తాను, ఎందుకు వచ్చిన గొడవరా బాబుని ఆగుతాడు చూసారా.
ఇది అంటే వీళ్ళ అరాచకం ఎలా ఉందంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ప్రశాంతంగా జీవించనివ్వలేదు, వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రశాంతంగా జీవించనివ్వట్లేదు. కాబట్టి మీరు వీళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళు బయట తిరగడానికి అర్హత ఉందా? అమరావతిలోకి ఎంట్రీ ఉందా? వీళ్ళకి అసలు ఈ సమాజంలోనే ఉండకూడదు. వీళ్ళని వీళ్ళు ఎంతసేపు జైల్లోనే ఉండాలి. ఈ ప్రభుత్వానికి నాది సిన్సియర్ అండ్ సీరియస్ ఒక అప్పీల్ ఏంటంటే వీళ్ళు ఎవరో రోడ్డు మీద తిరగకూడదు. సమాజ హితం కోసం, సమాజ హితం కోరి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అజరామర అమరావతి వెలుగులతో విలసల్లాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, యువతకు ఉపాధి దక్కాలంటే, పెట్టుబడులు రావాలంటే, అందరూ గుండ్లు మీద చేసి ప్రశాంతంగా పడుకోవాలంటే ఈ వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, పేరు నాని, సిదిరి అప్పలరాజు, పెల్లపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఈ బ్యాచ్, రోజా, ఈ గ్యాంగ్ ఎవరు కూడా రోడ్డు మీద తిరగకూడదు. సార్ ఈ అనంతబాబుకి శిక్ష త్వరితగతిన పడే అవకాశం ఉందంటారా? మామూలుగా అయితే పడద్దండి. వీళ్ళు పడకుండా విశ్వ ప్రయత్నం చేస్తాంటే ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇంత అలర చేసుకోకూడదు. అలర రావటం వల్ల కూడా ప్రమాదం ఏంటంటే ప్రభుత్వం చెడిపేరు వద్దని కూడా నొక్కేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.